కంటెస్టెంట్లు గా ఆల్రెడీ మన ఉప్పల్ బాలు గారు, అలైక్య చిట్టి పికిల్ వీళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పి రూమర్స్ నడుస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం? జనాలందరూ ఒకసారి షాక్ అయ్యారండి. ఉప్పల్ బారు పేరు వినగానే షాక్ అయ్యారా అంటున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి పోతే ఇంకా ఎంతమంది షాక్ అవుతారో అర్థమైతలేదు. ఇప్పటికే బిగ్ బాస్ లో ఉన్న అది తట్టుకోలేకపోతున్న వాళ్ళు ఉన్న మొత్తం ఇప్పటికే దాన్ని ఒక బ్యాడ్ గా చూస్తున్నారు. ఈ ఉప్పల్ బాల్ వాళ్ళకి వెళ్ళారనుకో అందరు షాక్ అవుతారండి. జనాలు అయితే నిజంగా షాక్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అఘోరి కూడా పేరు వింటున్నారు. వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళ కలయిక ఎలా ఉంటుందని జనాలు ఆసక్తి చూస్తున్నారు. ఎందుకంటే అఘోరిది ఇప్పటికే ఫస్ట్ భార్య అంటుంది నా భర్త ఇతను అంటుంది, నా భర్త నన్ను వదిలే, ఇప్పుడు ఆమె వదిలేసి రా నా దగ్గరకు అంటుంది. ఇతనేమో మరి నాకు శ్రీవర్షిని అంటున్నాడు. ఈ ఉప్పల్ బాలు వీళ్ళంతా మరి ఏం చేస్తారా అనేది ఒక ఇంట్రెస్ట్ గా ప్రజలలో ఇదే ఒక ఇంట్రెస్ట్ జరుగుతుందండి. అందుకే అంటున్నారు షాక్ అయ్యారంటే మరి ఇప్పుడు షాక్ అవుతారు, నిజంగా జనం షాక్ అవుతారండి ఒకసారిగా. మరి ఇప్పుడు అఘోరి ఒకవేళ బిగ్ బాస్ కి వస్తే మన బిగ్ బాస్ ని చేతపడి చేసి బిగ్ బాస్ ఇప్పుడు అసలు ఫస్ట్ నాగార్జున గారిని వసం చేసుకుంటుందని అందరూ ఇప్పుడు ఫ్యాన్స్ అట్ అవుతున్నారండి. మా నాగార్జున గారికి ఏ చేతపడి చేస్తుందో మరి బిగ్ బాస్ విన్నర్ అవుతుందేమో అని అందరు పరేషాన్ అవుతున్నారు. హోస్ట్ గా వస్తున్నాడండి. వస్తే ఇంకా స్వాగతిస్తామండి. ఎందుకంటే వచ్చే ముందు ఏంటంటే కంటెస్ట్ లో ఒకసారి వీళ్ళని మార్చుకోవాలి. ఈ ఉప్పల్ బాలు గాని ఇంకొక ఇప్పుడు అఘోరి గాని ఇంకొకరి పేరు ఇస్తున్నారు. ఇప్పుడు అలైక్య చిట్టి గతంలో మనం చూసినట్టయితే ఎంత ట్రోల్స్ జరిగాయంటే ఆమె మీద అనేక రకాల అలాంటి వాళ్ళ పైన కాకుండా మంచి పాజిటివ్ ఉన్న పైన ఒక జబర్దస్త్ స్కిట్స్ చేసిన చాలా మంది ఉన్నారు యాక్టర్స్. వాళ్ళని తీసుకుంటే బాగుంటుందండి. కష్టపడ్డ వాళ్ళను నలుగురికి నవ్వించే వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని చూసారా షాక్ అయ్యారా అంటే షాక్ అవ్వడం ఏముండదండి. జస్ట్ టైం పాస్ కోసం చూస్తున్నారు తప్పించి అది ఆనందించడానికి చూస్తలేరు. జబర్దస్త్ స్కిట్ చూసినట్టయితే మనం అది ఒక ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ చిన్నపిల్లలు కానీ నవ్వడానికి వీలుగా ఉంటుంది. ఈ రోజు ఏమైతుంది అంటే ప్రతిదీ ఇది ఒకటి చూపిస్తున్నారు, షాక్ అయ్యారా అంటున్నారు. ఏంటి షాక్ ఏందో అర్థమైతే ఎవరికి, ఏం షాక్ అయ్యారు ఏంది అసలు ఎవరికి అర్థమైతే లేదు. అదే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఓన్లీ సెలబ్రిటీస్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఒకటండి. ఇప్పుడు బిగ్ బాస్ ను దరిద్రంగా తయారు చేస్తున్నారండి వీళ్ళ. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు బిగ్ బాస్ ను దరిద్రంగా తయారు చేసి వెళ్ళిపోయారు. ఓడు రైతు బిడ్డ అంటున్నాడు. ఈ మధ్యలో మనం ఇక్కడ చూసినాము 2-3 రోజుల నుండి కూలి బిడ్డ అంటున్నాడు. మరి ఎవడు కూలి బిడ్డ అంటుండు, రైతు బిడ్డ అంటుండు. ఈడేమో మరి షాక్ అయ్యారా అంటుండు. ఎవరిని అసలు పంపాలి ఎవరిని పంపద్దు కొంచెము అది నాగార్జున గారు డిసైడ్ చేసుకోవాలండి. అంటే వేరే లాంగ్వేజెస్ లో వచ్చేసి ఒక డాక్టర్ ని ఒక న్యాయమూర్తిని అలా తీసుకుంటారు. తప్పకుండా అండి. ఇప్పుడు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ప్రతి ఒక్కరిని తీసుకోవాలండి. అది మీరు అన్నట్టుగా అది డాక్టర్స్ కానీ ఇంకోరు కానీ మంచి మెసేజ్ ఇచ్చేలా ఉండాలి. కానీ చిన్న పిల్లల్ని కూడా చెడగొట్టే విధంగా ఉంటుంది.